ప్రస్తుతం చేవెళ్ల హాస్పిటల్లో అదే బస్సులో ఏదైతే ఫీర్జాగూడ దగ్గర యాక్సిడెంట్ అయిందో ఆ బస్సు ప్రమాదం నుంచి బయటపడినటువంటి ఒక కళాకారులు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారండి? చిట్టంపల్లికి వెళ్ళి చెవెళ్ళకి వస్తున్నాం మేడం. చిట్టంపల్లికి వెళ్ళి చెవెళ్ళకి వస్తున్నాం. ఏ టైంకి మీరు ఎక్కారు? నేను 6:30 తర్వాత ఎక్కినా మేడం. 6:30కి ఎక్కినా. 6:35కి ఎక్కినా. నేను ఎక్కిన 10 నిమిషాలకే అది ఇన్సిడెంట్ అయింది మేడం. యాక్సిడెంట్ అయింది మేడం. 10 నిమిషాలకి ఏమైందో తెలియదు. టిప్పర్ వచ్చి బస్సు గుద్దింది. ఈయన స్పీడ్ ఉన్నాడు, టిప్పర్ స్పీడ్ ఉంది మేడం. ఆపోజిట్ వేలో వచ్చిందండి. ఆపోజిట్ స్టేట్ వచ్చింది మేడం. స్టేట్ ఇట్లా బస్సు ఉంటే ఇక టిప్పర్ స్టేట్ వచ్చింది. బస్ మీదకి వచ్చేసింది. డైరెక్ట్ బస్ మీదకి వచ్చేసింది. మేము భయపడడం బాగా. చెవులు ఇంపలేవు. గుద్దినాక వెంటనే మొత్తం కంకర మొత్తం బస్సులోకి వచ్చేసింది. మొత్తం కంకర మొత్తం వచ్చేసింది. ఇట్లా వచ్చేసి గుద్దింది మేడం. ఫ్రంట్ నుంచి వచ్చి ముందుకు వచ్చి రాగానే కంకర మొత్తం బస్సులోకి వచ్చేసింది. ముందు కంకర పడిపోయింది. అప్పటికే కొలాప్స్ అయింది మేడం. మొత్తం అప్పటికి మేము భయభ్రాంతిలకు గురైనాం మేడం. చాలా గురైనాం. పెద్ద సౌండ్. నేను కండక్టర్ పక్కకి కూర్చున్నా మేడం. కండక్టర్ పక్కకే నిల్చున్నా. నేను లోపల ఉన్నా. నేను చనిపోతున్నా మేడం. నేను కండక్టర్ పక్కకి ఉన్నా, నిల్చున్నా. నేను సీట్లు లేక ఫుల్ ఉన్నారు. సీట్లు లేవు అసలు. ఓవర్లోడ్ ఉంది. సీట్లే లేవు అసలు. ఎంతమంది ఉండొచ్చండి? 70 ఉంటారు మేడం. 75 దెబ్బలు ఉండాలి మేడం. ఈ బ్లడ్ అయింది మేడం. చాలా దెబ్బ తల్లి మేడం. అవును మేడం. నేను లోపలికి నేను చనిపోతుంది మేడం. లోపలికి నన్ను బొమ్మంటుంది కండక్టర్ మేడం. నేను పోతలేను మేడం. అంటే మా స్టేజ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 5 మినిట్స్ మేడం యాక్సిడెంట్ అయిన. మీరు ఎక్కిన తర్వాత కరెక్ట్ గా 5 నుంచి 7 నిమిషాలు మేడం. 7 నిమిషాలు టైం చూస్తున్నా మేడం. మాట్లాడి ఏం అర్థం కాలేదు. సడన్ గా అయింది మేడం. క్షణాల మీద అయింది మేడం. చనిపోయారు మేడం. ఆ కంకర కప్పుకపోయారు మీరు. కంకరలో కప్పుకపోయారు. స్పాట్ కప్పుకపోయారు. పడ్డది మేడం. ఇదంతా మొత్తం కంకర పడ్డది. కంకర తీసుకుని బయటకు వచ్చినాం. మేము ఎట్లొచ్చాం మాకే తెలియదు మేడం. దేవుడు తీసుకొచ్చాం మేడం. దూరారు మేడం. మేడం ఆ టైంలో మేము చాలా భయభ్రాంతులకు గురైనాయి మేడం. చాలా నేను బయటికి వెళ్ళి చనిపోతా అనుకున్నాను. అంత సిచ్యువేషన్ ఉన్నాయి మేడం. గుండె ఆటగా అయిపోయింది బాగా. అంతట్లో ఫ్రీ అయినాక మల్లూరు ఫోన్ చేసినాం. ఈయన మల్లూరు మేడం. సొంత మా అక్క కొడుకు. చిన్న పాప చనిపోయిందంట కదా? అవును మేడం. అవును మేడం. కుటుంబంలో 3 చనిపోయారంట. అవును. చాలా మంది చనిపోయారు. డ్రైవరు అప్పటికప్పుడే చనిపోయాడు అండి. స్పాట్ మేడం. డ్రైవర్ కూడా. అవును మేడం. ఈ డ్రైవర్ ఆ డ్రైవర్. టిప్పర్ లో లోడ్ ఎక్కువ ఉందంటున్నారండి. నిజమేనా? అది కూడా ఓవర్లోడ్ ఎక్కువ ఉంది మేడం. కదా? ఎక్కువ ఉంది. టిప్పర్ లో కూడా ఎక్కువ ఉంది. అది లోడ్ ఎక్కువ వల్ల అది టిప్పర్ దీనికి బస్సు కుదరడం వల్ల ఆ కంకర ఇంట్లోకి వచ్చేసింది. కంకర బస్సులోకి వచ్చేసింది. టిప్పర్ వెళ్ళేటప్పుడు ఒక 2 వీలర్ వచ్చింది. దాన్ని తప్పించబోయి బస్సుకు తాకిచ్చాడు అంటున్నారు. నిజమా? మేము అంతా చూడలేము మేము లోపల బస్సులో ఉన్నాం. మేము మాకేం తెలుస్తుంది మేడం. మేము బస్సులో ఉన్నాం మేడం. ప్రయాణికులం జర్నీ చేస్తున్నాం మేము. ఆ టైంలో మేము బయట చూడలేము మేడం. బస్సు వస్తా ఉంది, ఇది వచ్చి సడన్ గా తాకింది. అదే తెలుసు మీకు? అంతే మేడం. టిప్పర్ దీనికి బస్సుకు గుద్దిందో మాకు తెలుసు. అంతే. ఏ టైంలో గుద్దిందో మాకు తెలియదు. క్షణాల మీద అయింది మేడం. క్షణాల మీద అయింది. అతివేగ ప్రమాదం మేడం. చాలా రెండు వేగంగా ఉన్నాయండి వెహికల్స్. ఆ రెండు దీనికొద్ది టిప్పర్ ఎక్కువ వేగం. టర్నింగ్ మళ్ళా టిప్పర్ వాళ్ళు మేడం వాళ్ళు బిఆర్ వాళ్ళు ఉంటారు. గుంతలాగా ఉంది. అవును ఉన్నది మేడం. రోడ్ ఖరాబ్ ఉంది మేడం. అది రోడ్ బాగా లేకుంది. అవును మేడం. రెండు సైడ్ల డౌన్ ఉంటుంది మేడం. మీరు ఎవరన్నా సేవ్ చేశారా? అట్లా అవకాశం లేదా? ఎట్లా మేడం? బస్సులో ఎవరన్నా రక్షించడానికి మీకు అవకాశం ఉండిందా? నాకు అట్లా టైం లేదు మేడం. నాకు టైం లేదు. నేనే ఆ కంకర్ను దొబ్బుకొని 5-10 నిమిషాలు నేనే తిప్పాలి. బాగా నేనే ఆదా అయిపోయినా. బాగా నేను ఊపిరాలి. నాకు 5-10 నిమిషాలు 5 నిమిషాలు బయటకు ఇటుకు వచ్చిన. మెట్లుంటాయి మేడం. మెట్ల కాడికి వచ్చిన 5 నిమిషాల తర్వాత వచ్చిన నేనే. రోడ్డు మీదే ఉన్నాయండి 2 వెహికల్స్. అప్పటికి పక్కకు పడిపోయినాయా? పక్క రోడ్ మీద ఉన్నాయి మేడం. రోడ్డు మీదకే ఉన్నాయి. తర్వాత మిమ్మల్ని పోలీసు వాళ్ళు వచ్చిన 5-10 నిమిషాలు పోలీసు వాళ్ళు వచ్చారు. అంబులెన్స్ పోలీసు వాళ్ళు వచ్చారు. చాలా మంది వచ్చారు. 15 నిమిషాల తర్వాత ఫస్ట్ పోలీసు వాళ్ళు వచ్చారు. సార్ వాళ్ళు వచ్చారు. అంబులెన్స్లు వచ్చినాయి. చూశారు కదా, బస్సు ప్రమాదంలో నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయాలు ఇవి. ఇంకొక ప్రత్యక్ష సాక్షిని కూడా మనం చూసాము. ఆయనకైతే చాలా దెబ్బలు తాకాయి. ఈయనకు కొంచెం బెటరు. చిన్న దెబ్బలే తాకాయి కానీ ఆయనకి మాత్రం చాలా పెద్ద దెబ్బలు తగిలాయి. ఇక్కడైతే హాస్పిటల్ మొత్తం కూడా ఆర్తనాదాలతో నిండిపోయింది. ఒక ఫ్యామిలీలో 3 అమ్మాయిలు, నందిని,
అలాగే సాయి ప్రియ, తనూష అని చెప్పి ముగ్గురు అక్క చెల్లెళ్ళు, 2 డిగ్రీ చదువుతున్నారు, ఒకళ్ళు MBA చదువుతున్నారు, వాళ్ళు చనిపోయారు. తర్వాత ఇంకో అమ్మాయి కొత్త ఫోన్ కోసం అని చెప్పేసి ఇంటికి వచ్చిందంట. ఆ అమ్మాయి కొత్త ఫోన్ కొనుక్కొని 2 రోజులు హాలిడేస్ కదా అని చెప్పి హాలిడేస్ స్పెండ్ చేసి తిరిగి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి కూడా ఈ ప్రమాదంలో చనిపోయింది. ఆ ఫ్యామిలీ మొత్తం కంటికి మింటికి ఏకదాటిగా ఏడుస్తూనే ఉన్నారు. ఇంకొకరు పెద్దావిడ, అంటే తల్లి కూతురు ఇద్దరు చనిపోయారని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీ ఇందాక ఇక్కడ ఏడుస్తూ మనకు కనిపించారు. మొత్తం హాస్పిటల్లో ఎటు చూసినా కూడా ఏడుపులు, తర్వాత ఆర్తనాదాలు తప్పించి వేరే ఏం కనిపించట్లేదు. చాలా దారుణంగా ఉంది. మొత్తం చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇక్కడే పోస్ట్ మార్టం చేస్తున్నారు. పోస్ట్ మార్టం చేసి ఇమీడియట్గా వాళ్ళందరినీ కుటుంబ సభ్యులకి ఆ బాడీస్ని అప్పచెప్తున్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. అసలు ఘోరమైన యాక్సిడెంట్, అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు మేము. క్షణాల్లో గుద్దుకుంది టిప్పర్ వచ్చి బస్సుని అని చెప్పేసి ప్రత్యక్షంగా బస్సులో ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.